వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవా. ఈ రోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి ఈ రోజున వైసీపీకి టార్గెట్ అయ్యారా అంటే అవుననే చెప్పాలి. చిరంజీవి చాలా రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ లేటెస్ట్గా ఇప్పుడు ఏదైతే ఏపీ ఎన్నికలకు తెరలేచిన సమయంలో ఆయన చేసిన ఒక్క పని ఈ రోజున వైఎస్ఆర్సీపీతో సహా జగన్మోహన్ రెడ్డితో సహా ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇందుకీ ఈరోజు మెగాస్టార్ని ఇన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ని తిడుతూనే మెగాస్టార్ని ఆకాశానికి ఎత్తేసిన వైసీపీ ఈరోజు ఎందుకు ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తోంది? జగన్మోహన్ రెడ్డి రూపంలో ఈరోజు సజ్జల లాంటి వాళ్ళు ముందుకు వచ్చి మరీ చిరంజీవిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కేవలం కూటమికి ఈ రోజున బీజేపీ, జనసేన అండ్ టీడీపీ కూటమికి చిరంజీవి మద్దతు ప్రకటించిన కారణంగానే చిరంజీవి ఈరోజు సాఫ్ట్ టార్గెట్ అయ్యారా? ఇన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్తూ వస్తున్న చిరంజీవి ఇంత హఠాత్తుగా కూటమికి మద్దతు ఇవ్వాలనే నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఎట్ ద సేమ్ టైం తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఒత్తిడితోనే చిరంజీవి ఈ రోజున తన ఫ్యాన్స్ ఓటు మొత్తాన్ని కూడా కూటమి వైపు ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? ఈ కారణాలతోనే చిరంజీవి ఈరోజు వైఎస్ఆర్సీపీకి టార్గెట్ అయ్యారా అంటే సో ఈ ప్రశ్నలన్నీ కూడా ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. యాక్చువల్గా వివాదాలకు ఎప్పుడు కూడా దూరంగా ఉంటాడనే పేరు చిరంజీవికి ఉంటుంది, నాన్ కాంట్రవర్షియల్ పర్సన్గా. చాలా సౌమ్యుడు అనే పేరు కూడా ఉంది ఆయనకి, ఇండస్ట్రీలో కావచ్చు అటు రాజకీయాల్లో ఉన్నంతకాలం కావచ్చు. అలాంటి చిరంజీవినే ఈ రోజున ఎన్నికల్లోకి లాగే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. ఏదైతే రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు కీలకమవుతున్న ఏపీ ఎన్నికల్లో కూడా చిరంజీవిని అదే స్థాయిలో వాళ్ళు టార్గెట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అందుకే ఈ పరిణామాలు ఈ రోజున ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో చాలా సీరియస్గా హాట్ టాపిక్ అయ్యాయి. అందుకు కారణం కూడా ఉంది, దాని గురించి కూడా మనం చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా చిరంజీవి గురించి చెప్పినట్లయితే కూడా ఎప్పుడు మనం ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు ఆయన పాలిటిక్స్లో ఉన్న సినిమాల్లో ఉన్న ఎప్పుడు కూడా ఒక వివాదరహితుడిగా తాను ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఎగ్జాక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటూనే వచ్చాడు. సో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా ఆయన ఒక పునాదిరాళ్ళు లాంటి సినిమాతో ఇండస్ట్రీలో తనకు పునాది వేసుకున్నారు. అక్కడి నుంచి ఒక సుప్రీం హీరోగా, ఒక మెగాస్టార్గా ఆయన పూర్తి స్థాయిలో ఎవల్యూట్ అయ్యారంటేనే ఎన్నో నిద్రలేని రాత్రులు కష్టం ఉందని అనుకోవాలి. ఆ స్థాయిలో డ్యాన్సుల్లో ఆయన చూపించే గ్రేస్ కానీ, ఫైట్స్లో చూపించే ఈజ్ కానీ చిరంజీవిని చాలా తక్కువ సమయంలోనే సుప్రీం హీరోగా కూడా నిలబెట్టింది. సో అలా ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక సుస్థిరమైన స్థానాన్ని చిరంజీవి ఈ రోజున ఏర్పాటు చేసుకున్నారనేది కూడా వాస్తవం. ఆ తర్వాత చూసినట్లయితే ఈ రోజున మెగా కాంపౌండ్ నుంచి అంతమంది హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారంటే ఒక పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఒక బన్నీ దాకా ఈరోజు వాళ్ళంతా కూడా చిరంజీవి కారణంగానే అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో అలా సినిమాల్లో తనకంటూ ఏర్పడిన ఒక ఇండివిజువల్ క్రేజ్ని, ఇండివిజువల్ ఇమేజ్ని చిరంజీవి అటు రాజకీయాల వైపు కూడా మళ్లించాలని చూశారు. ఈ క్రమంలోనే 2009 ఎన్నికల కంటే ముందుగా ఆ రోజున రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించారు. దానిలో భాగంగానే ప్రజారాజ్యం పార్టీతోనే ఆ రోజు చిరంజీవి తెరమేటికి రావడం జరిగింది. సో పేరులోనే ప్రజలు నింపుకున్న ప్రజారాజ్యం పార్టీ ఆ రోజు రాష్ట్రంలోనే ఒక సంచలనం అనే చెప్పాలి. అలాంటి ప్రజారాజ్యం పార్టీని పెట్టిన తర్వాత అటు కాంగ్రెస్, టీడీపీల నుంచి ఎంతోమంది నేతలు పెద్ద కారణాలు లేకుండానే చిరంజీవి వెంట నడిచే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆయన ఒక కాపు సామాజిక వర్గానికి రిప్రజెంట్ చేయడం, తన పార్టీ పేరులోనే సామాజిక న్యాయం పేరుతో పార్టీని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేయడం. సో ఆ స్థాయిలో నేతలు చిరంజీవి పార్టీ వైపు చూసినా, ఆ స్థాయిలో చిరంజీవి పార్టీకి అప్లాజ్ వచ్చే ప్రయత్నం జరిగినా బట్ ఎన్నికల నాటికి మాత్రం ఆ పార్టీ తగినన్ని స్థానాలు అయితే సాధించుకోలేకపోయింది. అధికారమే లక్ష్యంగా వచ్చిన ప్రజారాజ్యం కేవలం 18 స్థానాలకే పరిమితమైంది. అయితే ఈ భారాన్ని చిరంజీవి ఎక్కువ రోజులు మోయలేకపోయారు. ఆ తర్వాత రోజుల్లో చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్లో కూడా విలీనం చేస్తున్నారు. ఫలితంగా కాంగ్రెస్ నుంచి ఆయనకు రాజ్యసభ టికెట్తో పాటు కేంద్ర మంత్రి పదవి కూడా దక్కింది. ఇక ఆయన కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలోనే రాష్ట్ర విభజన అండాలు ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. ఇక ప్రత్యేకించి రాష్ట్ర విభజన పరిణామాల తర్వాత తన రాజ్యసభ సభ్యత్వం పూర్తయిన తర్వాత చిరంజీవి ఎక్కడా కూడా అటు కాంగ్రెస్తో కూడా పెద్దగా అసోసియేట్ లేడనే చెప్పాలి. అక్కడి నుంచి కాంగ్రెస్లో తన సభ్యత్వాన్ని కూడా ఆయన రెన్యువల్ చేసుకోలేదు. అప్పటి నుంచే తిరిగి ఆయన మళ్ళీ సినిమాల్లోకి అయితే రీఎంట్రీ ఇచ్చారు. రాజకీయాలకు దూరంగా ఉండే ప్రయత్నం అయితే చేస్తూ వచ్చారు. మనం చూసినట్లయితే ఖైదీ నెంబర్ 786 దగ్గర నుంచి నిన్న మొన్న వచ్చిన వాల్తేరు వీరయ్య దాకా, గాడ్ ఫాదర్ దాకా ఇవన్నీ కూడా చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్లో భాగంగా వచ్చిన మూవీస్ అనుకోవాలి. అలా చిరంజీవి మరోసారి సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు. అయితే అలాంటి చిరంజీవిని ఓన్ చేసుకునేందుకు చాలామంది ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఎట్ ద సేమ్ టైం మనం చూస్తే జనసేన పవన్ కళ్యాణ్ అయితే 2014 ఎన్నికల కంటే ముందుగా జనసేన పేరుతో తెర మీదకి వచ్చారు. ఆ రోజు పోటీ చేయడానికి తగినంత సమయం లేకపోవడం కారణంగా టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇస్తూ వచ్చారు. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీతో విభేదించి సోలోగా బరిలో దిగే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఏకంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత తనే స్వయంగా వెళ్ళి ఆయనతో ములాఖత్ అయి మరి టీడీపీ, జనసేన పొత్తుల్ని ప్రకటించారు. అటు బీజేపీని కూడా టీడీపీతో పొత్తులు దిశగా లైజింగ్ చేయడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. ఈరోజు పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా ఈ రాయబారాన్ని నడిపించడంలో సక్సెస్ అయ్యారని అనుకోవాలి. సో ఫలితంగా ఈరోజు అటు బీజేపీ, జనసేన అండ్ దెన్ టీడీపీ కూటమి ఏకమై ఈరోజు ఎన్నికలను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి రాష్ట్రంలో. ఇక మరోవైపు చూసినట్లయితే ఇక చిరంజీవి ఆయన సినిమాలకి దగ్గరగా ఉన్నాను, రాజకీయాలకు దూరంగా ఉన్నానని దాదాపు దశాబ్ద కాలంగా చెప్తూ వచ్చినా ఎవరు కూడా చిరంజీవిని మాత్రం పక్కన పెట్టే ప్రయత్నం చేయలేదు. అటు ఎన్నోసార్లు ఆయన ఓన్ చేసుకోవడానికి అన్ని పార్టీలు ప్రయత్నం చేశాయి. ఇప్పటికీ కాంగ్రెస్ చిరంజీవిని మావాడే
వాడే అని చెప్తూ ఉంటుంది. మరోవైపు ప్రధాని మోడీ అయితే ఏదైతే అల్లూరు సీతారామరాజు విగ్రహావిష్కరణ మొదలుకొని మొన్నటి అయోధ్య రామ మందిర ఓపెనింగ్ వరకు చిరంజీవిని ఆయన ఫ్యామిలీని ఎన్నోసార్లు ఇన్వైట్ చేశారు, ఎన్నోసార్లు ఆయన్ని ఆలింగనం చేసుకునే ప్రయత్నం అయితే చేస్తూ వచ్చారు మోడీ కానీ అమిత్ షా కానీ. బీజేపీ అదే స్థాయిలో చిరంజీవికి ప్రయారిటీ ఇస్తూ వచ్చిందని అనుకోవాలి. ఆఖరికి ఆయనకి మొన్నే పద్మభూషణ్ అవార్డు కూడా ఆయన ఖాతాలో వచ్చి చేరిందని అనుకోవాలి. ఇక అక్కడి నుంచి చూస్తే ఇక అటు టీడీపీ అయితే చంద్రబాబు నాయుడుతో కూడా చిరంజీవికి సత్సంబంధాలే ఉన్నాయి. ఇక వేరే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో అయితే ఆయన ఫ్యామిలీని కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, పవన్ కళ్యాణ్ పార్టీని కావచ్చు, ఆయన సినిమాల పరంగా వైఎస్ఆర్సీపీ అన్ని రకాలుగా ఆయన ఇరుకుని పెట్టే ప్రయత్నం చేసింది. బట్ అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెడతాం కారణంగా ఎక్కడైతే కాపు ఓటర్లు తమకు దూరం అవుతారని వైసీపీ లెక్కలు కట్టిందో అట్ ద సేమ్ టైం చిరంజీవిని దగ్గర చేసుకునే ప్రయత్నం అయితే చేశారు జగన్మోహన్ రెడ్డి. స్వయంగా చిరంజీవిని పిలిపించుకున్నారు 2-3 సార్లు. సినిమాలకు సంబంధించిన ఇండస్ట్రీ ఇష్యూస్కి సంబంధించి, టికెట్ల రేట్ల తగ్గింపుకి సంబంధించి కూడా ఆయన ఎన్నోసార్లు మాట్లాడటం జరిగింది. ఇక చిరంజీవికి ఆ పార్టీ నుంచి రాజ్యసభ ఆఫర్ కూడా వచ్చింది. బట్ చిరంజీవి దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, అది వేరే విషయం. సో అలా చిరంజీవిని ఓన్ చేసుకునేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించింది వైసీపీ. లైక్ పేర్ని నాని లాంటి వాళ్ళు నిద్రలేస్తే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసే పేర్ని నాని అనేక సార్లు మెగాస్టార్ని ఆకాశానికి ఎత్తేసిన సందర్భం కూడా ఉంది. అలా రాష్ట్రంలో ఉన్న కాపు ఓటర్లను దృష్టిలో పెట్టుకొని, చిరంజీవికి ఉన్న ఒక మాస్ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని పార్టీలన్నీ కూడా చిరంజీవి మీద చాలాసార్లు ఫోకస్ పెడుతూ వచ్చాయి. అయితే చిరంజీవి మాత్రం తన మద్దతు ఎవరికి అన్నమాట కానీ ఎక్కడా కూడా చెప్పే ప్రయత్నం చేయలేదు. అయితే ఇటీవల మాత్రం తన ఫ్యామిలీలో వేరే పార్టీ జనసేన పేరుతో తన తమ్ముడు ఉన్నప్పుడు తను వేరే పార్టీకి మద్దతు ఇవ్వడం కరెక్ట్ కాదంటూ మాట్లాడారు. అప్పటి నుంచే మెగా అభిమానులు కూడా అందరూ కూడా జనసేనకి హోల్ అండ్ సోల్ మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక చిరంజీవి ఏదైతే ఒక సూచనతోనే ఆ ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్న కొన్ని ఇష్యూస్లో ఏదైతే కౌలు రైతులకు ఆర్థిక సాయం పేరుతో అలాంటి ఇష్యూస్లో కూడా ఆయన ఫ్యామిలీ కూడా భాగస్వామ్యం అయింది, మెగా ఫ్యామిలీ మొత్తం. నిన్న మొన్న చిరంజీవి కూడా జనసేనకు ఆర్థిక సాయం ప్రకటించారు, 5 కోట్ల చెక్కును కూడా పవన్ కళ్యాణ్కి ఇవ్వడం జరిగింది. అంటే నా మద్దతు జనసేనకే అని కూడా చిరంజీవి చాలా క్లారిటీగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అప్పటి నుంచే చిరంజీవి టార్గెట్ అయ్యారు, వైఎస్ఆర్సీపీ కూడా అదే స్థాయిలో చిరంజీవిని టార్గెట్ చేస్తూ వస్తుంది. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే తాజాగా బీజేపీ అభ్యర్థులు ఎవరైతే సీఎం రమేష్ ఉన్నారో ఆయన అనకాపల్లి నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ వస్తున్నారు. యాక్చువల్గా అక్కడి నుంచి నాగబాబు పోటీ చేస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే అసెంబ్లీ నుంచి అయినా పోటీ చేస్తారనే ప్రచారం, 2 రకాలుగా ప్రచారం జరిగిన అసెంబ్లీ నుంచి ఈరోజు కొనతాల రామకృష్ణ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఎంపీ సీటు బీజేపీ ఖాతాలోకి వెళ్ళింది, సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు. ఆయనతో పాటు ఇటీవలే జనసేన వైసీపీ నుంచి జనసేన తీర్థం పుట్టుకున్న పంచకర్ల రమేష్కు జనసేన ఈరోజు పెందుర్తి టికెట్ ఇచ్చింది. పొత్తుల్లో భాగంగా పెందుర్తి టికెట్ ఆయన కేటాయించారు. వాళ్ళిద్దరూ కూడా అటు పంచకర్ల రమేష్ ఇటు సీఎం రమేష్ ఇద్దరు కూడా చిరంజీవిని కలవడం జరిగింది. అటు కూటమి అభ్యర్థులుగా వాళ్ళిద్దరిని కూడా గెలిపించండి అంటూ కూడా చిరంజీవి అప్పీల్ కూడా చేశారు. మనం చూసినట్లయితే అటు రాజకీయంగా ఆయన రాజకీయాల్లో పూర్తి స్థాయిలో యాక్టివ్గా లేకపోయినప్పటికీ ఎప్పుడైతే జనసేనకు మద్దతు ప్రకటించారో అప్పటి నుంచి కూడా చిరంజీవి మీద అందరికీ కూడా ఆస్పిరేషన్స్ అయితే పెరిగిపోయాయి. డే 1 నుంచి కూడా ఆయన్ని ఎలాగైతే ఓన్ చేసుకోవడానికి ప్రయత్నించాయో పొలిటికల్ పార్టీస్ ఇప్పుడు ఎన్నికల సమయంలో కూడా అదే స్థాయిలో ఫోకస్ అయితే పెట్టాయి. అయితే తాజాగా మనం చూసినట్లయితే ఎప్పుడైతే కూటమి అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు, అనకాపల్లి నుంచి సీఎం రమేష్ ఎంపీగా పోటీ చేస్తున్నారు బీజేపీ నుంచి. అదేవిధంగా చూసినట్లయితే ఇటీవల పంచకర్ల రమేష్ వైసీపీ నుంచి ఏదైతే జనసేనలో చేరడం జరిగింది. ఆయనకు పెందుర్తి టికెట్ని అయితే కేటాయించారు పొత్తుల్లో భాగంగా. అటు అసెంబ్లీకి ఒకరు అండ్ దెన్ సీఎం రమేష్ పార్లమెంట్కి పోటీ చేస్తూ ఉన్నారు. ఈరోజు వీళ్ళిద్దరూ కలిసి చిరంజీవితోని భేటీ అయి ఉన్నారు. వాళ్ళిద్దరికీ కూడా చిరంజీవి ఎప్పుడైతే మద్దతు ప్రకటించారో వాళ్ళిద్దరినీ గెలిపించాలంటూనే కూటమి అభ్యర్థులను వీళ్ళిద్దరినీ కూడా గెలిపించండి అంటూ ఆయన మాట్లాడారు. ఎప్పుడైతే వన్స్ చిరంజీవి కూటమికే నా మద్దతు అన్నట్టుగా ఒక డైరెక్ట్ ఇండికేషన్ అయితే ఇచ్చున్నారో అప్పటి నుంచి కూడా ఆయన వైఎస్ఆర్సీపీకి సాఫ్ట్ టార్గెట్ అయ్యారు. ఎప్పుడైతే చిరంజీవి ఓట్లన్నీ కూడా గంపగుత్తంగా ఇప్పటికే జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు చిరంజీవి ఫ్యాన్స్ అంతా కూడా మెగా అభిమానులు. కానీ ఇలాంటి సమయంలో చిరంజీవి ఎప్పుడైతే కూటమికి మద్దతు అని ప్రకటించారు, ఎందుకంటే అటు కూటమి పార్టీలో ఉన్న బీజేపీతో చిరంజీవికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, మోడీతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, ఇటు చంద్రబాబు నాయుడుతో కూడా సానుకూల సంబంధాలే నేర్పుతూ వచ్చారు ఆయన చాలా రోజులుగా. అలాంటి సిచ్యువేషన్లో చిరంజీవి ఎప్పుడు ఇక జనసేన చూసుకున్నట్లయితే తన తమ్ముడు సొంత పార్టీనే అది. అలాంటి సిచ్యువేషన్లో చిరంజీవి ఈరోజు ఏకంగా కూటమి అభ్యర్థులకే నా మద్దతు అన్నట్టుగా ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న చిరంజీవి ఎప్పుడైతే ఈ ప్రకటన చేశారో అప్పుడు ఇది వైఎస్ఆర్సీపీకి ఒక బూమరాంగ్ అయ్యే అవకాశం అయితే కనిపించింది. సో ఆ గందరగోళంలోనే ఈ రోజున చిరంజీవిని వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేసే ప్రయత్నం అయితే చేసిందని అనుకోవాలి. ఇన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ చిరంజీవిని ఎత్తికెత్తుకుంటూ వచ్చిన వైసీపీ ఒక్కసారిగా ఈరోజు చిరంజీవి మీద విరుచుకుపడిందని అనుకోవాలి. ఏదైతే ఈ రోజున చిరంజీవిని టార్గెట్ చేసేందుకు ఏకంగా పార్టీలోని అటు ప్రభుత్వంలోని నెంబర్ 2 అనిపించుకునే సజ్జల రామకృష్ణారెడ్డి రంగంలోకి దిగిన పరిస్థితి. చిరంజీవిని టార్గెట్ చేస్తూనే ఆయన పూర్తి స్థాయిలో మాట్లాడారు. ఫస్ట్ టైం అని అనుకోవాలి. ఎందుకంటే ఇన్ని రోజులుగా ఒక పేర్ని నాని మొదలుకొని చూసినట్టయితే ఒక సజ్జల వరకు పవన్ కళ్యాణ్ అసలు చిరంజీవికి తమ్ముడుగా ఎలా పుట్టారంటూ కూడా కమెంట్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి నేతలు స్వయంగా ఈ రోజున సీఎం రమేష్ అండ్ దెన్ పంచకొల్ల రమేష్కి మద్దతు ఇచ్చిన తర్వాత చిరంజీవి కూటమికి మద్దతు ఇచ్చే విధంగా ఆయన కామెంట్స్ చేసిన తర్వాత ఆయన మీద విరుచుకుపడే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు.
ఇన్ని రోజులుగా కామ్గా ఉన్న చిరంజీవి అసలు రాజకీయాలకే తాను టచ్లో ఉండను అంటూ కూడా సైలెంట్ అయిపోయిన చిరంజీవి అంత హఠాత్తుగా కూటమికే తన మద్దతుని ప్రకటించడం ద్వారా ఇక్కడ తన అభిమానులంతా కూడా ఈరోజు కూటమికే మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ జనసేనకు ఓటు వేయాలా వద్దా అని డైలమాలో ఉన్న నేతలు కూడా చిరంజీవి ఇచ్చిన క్లారిటీతో పూర్తిగా జనసేన వైపే మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. సో కూటమికే తన మద్దతుని ప్రకటించడం ద్వారా ఇండస్ట్రీలో ఒక పెద్దన్నగా గుర్తింపు పొందుతున్న చిరంజీవి ఈరోజు కూటమికే నా మద్దతు అని ఒకే ఒక ప్రకటన చేయడం ద్వారా ఇండైరెక్ట్గా తాను మీరంతా కూడా కూటమికి అంటే బీజేపీ అభ్యర్థులా లేకపోతే జనసేన లేకుంటే టీడీపీనా ఈ 3 పార్టీల అభ్యర్థులకే ఓటేయాలని అన్న విధంగా ఈరోజు చిరంజీవి తను చెప్పగానే ఈరోజు చెప్పినట్లయింది వాళ్ళిద్దరికీ మద్దతు ఇచ్చిన విషయంలో. సో అందుకనే ఈ రోజున వైఎస్ఆర్సీపీకి అయితే ఆయన సాఫ్ట్ టార్గెట్ అయ్యారు. అటు సోషల్ మీడియాలో కూడా ఈ రోజున చిరంజీవి వర్సెస్ వైసీపీ అన్నట్టుగా ఒక వార్ అయితే నడుస్తూ ఉంది. చిరంజీవి ఫ్యాన్స్ వర్సెస్ జగన్ ఫ్యాన్స్ అన్న తీరుగా ఈరోజు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్లో ఉందనుకోవాలి ఆ టాపిక్. సో అయినా కూడా చిరంజీవి ఆ స్థాయిలో చిరంజీవిని టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అగ్రెసివ్గా వెళ్తున్నా చిరంజీవి మాత్రం చాలా సానుకూలంగానే స్పందించారనుకోవాలి. ఆయన అంతగా దీన్ని ఖండించిన పరిస్థితి కూడా అయితే లేదు. సో తను స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అవకాశం తనకు ఉంది కాబట్టి ఇండిఫినెట్గా ఆయనకి ఈరోజు కూటమికి అయితే మద్దతు ప్రకటించే ప్రయత్నం చేశారనుకోవాలి. తద్వారా ఇండస్ట్రీలోని పెద్దలకు కూడా ఇండస్ట్రీలో తన ఫాలోవర్స్ కూడా చిరంజీవి ఒక మెసేజ్ అయితే ఇచ్చినట్లయింది కూటమి వెంటే నడవాలి అని ఏపీ ప్రజలు. సో దీంతో ఈ రోజున పూర్తిగా వైఎస్ఆర్సీపీ డిఫెన్స్లో పడ్డట్టయింది చిరంజీవికి. ఎందుకంటే కాపు సామాజిక వర్గంలో ఆయన పార్టీని పెట్టి ఆ స్థాయిలో సక్సెస్ కాకుండా ఆయనకి మాత్రం ఇప్పటికీ కూడా అదే ఒక క్రేజ్ అయితే ఉంది చిరంజీవికి కాపు సామాజిక వర్గంలో ఒక రెప్యుటెడ్ పర్సన్గా కొనసాగుతూ వస్తున్నారు. అలాంటి చిరంజీవి ఈరోజు వన్ సైడెడ్గా కూటమికి మద్దతు ఇచ్చిన పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పూర్తిగా డైలమాలో పడింది అనుకోవాలి. అటు చూసినట్లయితే రాజా లాంటి వాళ్ళు కూడా ఈ రోజున ఎంత ప్రయత్నించినా వైసీపీలోకి వెళ్లకుండా టీడీపీ అభ్యర్థుల కోసం పనిచేస్తూనే వస్తూ ఉన్నారు. టికెట్ తీసుకోకుండా పోటీ చేయకపోయినా కూడా వంగవీటి రాధా లాంటి వాళ్ళు ఈరోజు గంటా శ్రీనివాస్కి టికెట్ ఇస్తారా ఇవ్వరా అనే పరిస్థితి నుంచి ఏకంగా గంటా భీమిలి నుంచే పోటీకి దిగుతూ ఉన్నారు. అదేవిధంగా ముద్రగడ లాంటి ఒక్క వ్యక్తిని మాత్రమే వైఎస్ఆర్సీపీ డ్రాప్ చేసే ప్రయత్నం చేసింది. కానీ మిగతా కాపు సీనియర్ నేతలంతా కూడా ఈ రోజున జనసేన వైపు, టీడీపీ వైపు అండ్ దెన్ బీజేపీ వైపు అంటే ఒక మాటలో చెప్పాలంటే కూటమి వైపే ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు చిరంజీవి ఏకంగా వన్ సైడెడ్గా కూటమికి మద్దతు ఇచ్చిన ప్రయత్నం మాత్రం వైఎస్ఆర్సీపీకి సాఫ్ట్ టార్గెట్ అయితే అయిందనుకోవాలి. సో ఆ పార్టీ వర్సెస్ చిరంజీవి వర్సెస్ వైసీపీ అన్నట్టుగా ఈరోజు ఒక వార్ అయితే నడుస్తుంది ఏపీ ఎన్నికల్లో. మరి ఇలాంటి క్రూషియల్ పీరియడ్లో చిరంజీవి తీసుకున్న నిర్ణయం ఏపీ రాజకీయాల్ని కూటమి భవిష్యత్తుని కూడా ఏ మలుపు తిప్పబోతుందన్నది ఈ రోజున చాలా సీరియస్గా హాట్ టాపిక్ అయిందన్నది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.